హాయ్ ఫ్రెండ్స్. H1B, H4 వాళ్ళకి ఒక రకమైన గుడ్ న్యూస్. ఇండియాలో స్టక్ అయిపోయి చాలా రోజుల నుంచి పాపం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ వచ్చినట్టు అనిపిస్తుంది. నేను చాలా పోస్టింగ్స్ చూసాను అనమాట. వీడియోస్ జనరల్గా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు టచ్లో ఉంటుంటారు కదా, అలా కొంతమంది ఎవరో అప్డేట్ చేశారు స్లాట్స్ ఓపెన్ అయినాయి అని చెప్పేసి. అంటే అఫీషియల్గా ఎక్కడ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అయితే స్లాట్స్ ఓపెన్ అయినాయి అని అయితే చెప్పలేదు. బట్ నేను చాట్‌జీపీటీతో కూడా ఒకసారి చెక్ చేసుకున్నా. ఒకసారి సోషల్ మీడియా మొత్తం అక్రాస్ చెక్ చేసి చెప్పు నిజంగా ఓపెన్ అయినాయా అంటే అది కూడా చెప్పింది యెస్, కొన్ని స్లాట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయని. ఇదైతే ఖచ్చితంగా గుడ్ న్యూసే. ఎవరైనా అపాయింట్మెంట్ల కోసం అంటే ఫ్యామిలీలు ఇక్కడ ఉండి పాపం మీరు అక్కడ ఉండిపోయి ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అలా పిల్లలతోటి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే H1, H4 స్లాట్స్ ఓపెన్ అయినాయట. సో మీరు చూసుకోండి. అయితే ఒకటేంటంటే నా చిన్న రిక్వెస్ట్, అంటే నేను ఎవరిని రిక్వెస్ట్ చేయడానికి కానీ, బట్ మీకు ఎమర్జెన్సీ ఎవరెవరికి ఉందో వాళ్ళు ఫస్ట్ బుక్ చేసుకోవటం బెటరు. అంటే ఇక్కడ ప్రతి వాళ్ళు నేను ముందెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. తప్పులేదు, ఎందుకంటే ఇప్పుడు జాబులకు సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ జాబ్ పోగొట్టుకునే లోపు మనం వెళ్ళి ఏదో ఒక రకంగా మన అపాయింట్మెంట్ బుక్ చేసేసుకొని అమెరికాలో పడితే తర్వాత అయిపోద్దని అనుకుంటారు. కానీ బట్ కొంత ఆలోచన మీరు కొద్దిగా ఆలోచించండి. ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్స్ పాపం వాళ్ళ అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇలాగ ఎవరైనా సరే ఎమర్జెన్సీ అంటే పిల్లలు ఇప్పుడు వైఫ్ అండ్ పిల్లలు పాపం కొంతమంది అమెరికాలో ఉండిపోయారు, హస్బెండ్ ఇండియా వెళ్ళిపోయి స్టక్ అయిపోయారు. ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు చూసుకోవాలి కదా, ఇంటెద్దలు కట్టుకోవాలి, ఎన్ని రకరకాల హెడ్ఏక్స్ అన్నీ ఉంటుంటాయి కదా. సో ఇలాంటి వాళ్ళకి ప్రియారిటీ అనేది వస్తే బెటరు. పొలోమంటూ అందరూ అప్లై చేసుకోవటం మొదలు పెట్టేస్తారు. కానీ బట్ మీకు జెన్యూన్గా అవసరం లేదు అంటే ఇప్పుడు కొంతమంది జనరల్గా H1 వచ్చి స్టాంపింగ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వెళ్ళి జాబ్ ఎత్తుక్కుందాం అని అనుకునే వాళ్ళు, మీలాంటి వాళ్ళు వెయిట్ చేయటం బెటర్ అనమాట. ఆల్రెడీ ఇండియాకి ఏదో ఒకప్పుడు మొన్న ఒక ఎన్ఆర్ఐ ఉమెన్ స్టక్ ఇన్ ఇండియా అనేది చూసాం కదా. సో అలాగా ఆమె పాపం ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. తను వచ్చిన పని ఏంటో చూసుకుని మదర్కి హెల్ప్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి, అక్కడ లోన్లు కట్టుకోవాలి, కార్ లోన్లు కట్టుకోవాలి, చాలా హెడ్ఏక్స్ ఉంటాయి, జాబ్ పోగొట్టుకోకూడదు. ఇలాగా జాబ్ థ్రెట్ ఎవరైనా ఉన్నవాళ్ళు ముందు వెళ్ళటం బెటర్ అనమాట. జనరల్గా అది లేదు, మనకేం ప్రాబ్లం ఏం లేదు, మనకి ఎప్పుడో H1 వచ్చింది మనం స్టాంపింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే తొందరపడటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒకవేళ మీరు తొందరపడి హడావిడిపడి స్టాంపింగ్ చేయించుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా కానీ మీరు వెళ్ళి కన్సల్టెంట్ ద్వారా వెళ్ళి జాబ్ ఎత్తుకునే వాళ్ళు అయితే కనుక ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా మీకు హెడ్ఏక్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి రిస్క్ అయితే తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి జెన్యూన్ నీడ్ ఉందో వాళ్ళని వెళ్ళనిస్తే అయితే బెటరు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు స్లాట్స్ స్లోగా ఫేజ్ బై ఫేజ్ ఓపెన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని బ్యాక్లాగ్స్ అయితే క్లియర్ చేశారని చెప్పేసి నేను చదివాను న్యూస్లో. ఇప్పుడు ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేశారు కాబట్టి వాళ్ళు కొంత ఫ్రీ అయినట్టున్నారు. అందుకని చెప్పేసి కొన్ని స్లాట్స్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా నెక్స్ట్ నెమ్మదిగా స్లోగా ఓపెన్ అవుతాయి అని ఉంది. కానీ 100% అయితే ఇంకా అఫీషియల్ న్యూస్ కాదు కాబట్టి మనం నమ్మలేము. బట్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ దాంట్లో లాగిన్ అయ్యి స్లాట్స్ ఏమైనా ఓపెన్ అయినాయా చూసుకుంటూ ఉండండి. ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రం కంపల్సరీ టక చేసుకొని ఎట్లో గొట్ల మీరు అమెరికా వెళ్ళిపోయి మీరు రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయండి. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే, ఎస్పెషల్లీ ఫ్యామిలీలు అండి. ఇటు అటు అయిన వాళ్ళకే మెయిన్. ఇప్పుడు ఈ బ్యాచిలర్స్ లేకపోతే సింగిల్గా ఉన్న వాళ్ళు వెళ్ళి స్టక్ అయ్యారు, వాళ్ళకేమైతే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ పిల్లలుండి పాపం పిల్లలు ఇండియాలో స్టక్ అయినా, ఇప్పుడు హస్బెండ్ అమెరికాలో ఉంటాడు, పాపం పిల్లలు ఇండియాలో, వైఫ్ పిల్లలు వాళ్ళు స్టక్ అయిపోయి H4 స్టాంపింగ్ వీసా స్లాట్ దొరకక వాళ్ళు స్టక్ అయిపోయి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ స్కూల్ పోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసుకునేలాగా వేరే వాళ్ళు కొంచెం త్యాగం చేయటం అయితే బెటరు. బట్ జస్ట్ చిన్న రిక్వెస్ట్ అంతే, ఏం లేదు. ఓకే, ఈ వీడియో అయితే అందరికైతే ఫార్వర్డ్ చేయండి. ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇంకా ఏదైనా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కనుక నేను ఎక్కడన్నా సోషల్ మీడియాలో చూస్తే మాత్రం నేను వెంటనే వీడియో అయితే పెడతాను మీకు. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.